ఎమ్మెల్యే గారు కూల్చి చూడమని చెప్పండి ఒకసారి. మా గద్దె కూల్చి చూస్తే ఆయన యొక్క ప్రభుత్వం కూలిపోతుంది. మొన్ననే చూసినాం, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 40% దాకా సర్పంచులు మేమే గెలిచినాం. మాలాంటి నియోజకవర్గంలో 60% కూడా గెలిచినాం. కాబట్టి గద్దెలు కూల్చు ఇవన్నీ చేస్తామని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు నీ గద్దె కూల్చడానికి సిద్ధపడతారు తప్ప మరొకటి కాదు. ఇది లొటబీస్ కేసు. ఇప్పటికే హరీష్ రావు గారి మీద ఇదే కేసులో హైకోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన అసలు ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి కూడా చెప్పింది. దాని మీద కూడా మరలా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా, సుప్రీంకోర్టులో కూడా ఒక వ్యక్తి పోతే వ్యక్తిలో ఇంప్లీడ్ అయ్యే ప్రభుత్వం 5 కోట్ల రూపాయల పైన కూడా ఖర్చు పెడితే, ఇవాళ ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడితే కూడా దాన్ని కూడా వ్యతిరేకించి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మరి ఇప్పటికే ఇంతకుముందే చెప్పినాం, ఇది సరైంది కాదు, ఆయనకి ఇందులో సంబంధం లేదు అని చెప్పేసి కూడా కొట్టేసిండ్రు. కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ తుంటరి వేషం తప్ప మరొకటి కాదు. ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తమ మీద వచ్చిన వాటాల పంచాయతీలు, మంత్రుల మధ్యలో వచ్చిన పంచాయతీలను పక్కన పెట్టడానికి ఈ యొక్క సిట్ కేసు అని చెప్పేసేసిండ్రు. ఇందులో ఏమీ లేదు. మేము చట్టానికి లోబడి మాత్రం అటెండ్ అవుతున్నాం. ఇందులో కూడా ఊరికేనే వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ యొక్క గుల తీట తీసుకోవడానికి చెప్పి చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆధారాలు ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళ కుంభకోణాలలో ఆధారం ఉన్నది తప్ప ఈ కేసులో అసలు అధికారులకు, డీజీపీకి, ఇంటెలిజెన్స్ వాళ్ళ తప్ప ఎవరికి ఆధారాలు ఎవరి దగ్గర ఏముండయి. వాళ్ళే చేస్తారు. ఏదన్నా ఉంటే కూడా ఎక్కడన్నా మంత్రులకో నాయకులకో ఇంకోరికి ఉండే ఆస్కారమే లేదు. వాళ్ళకు ఉన్నట్లయితే ఎందుకు సుప్రీంకోర్టు దగ్గర ముందు పెట్టలేదు, ఎందుకు హైకోర్టు ముందు పెట్టలేదు? కాబట్టి ఇందులో ఏమీ లేవు. ఇవాళ కావాలని చేస్తుంది తప్ప మరొకటి కాదు. గతంలో ఫార్ములా ఈ రేసు ఏదైతే కేటీఆర్ పై విచారణ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో అటు హరీష్ రావు, కేసీఆర్ విచారణ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచారణ, ఇవన్నీ చూస్తుంటే ఏంటి అసలు ప్రభుత్వం ఏమనుకుంటారు? అసలు మేము ఇంకో 3 సంవత్సరాలు కూడా సీరియల్ లాగా ఇదే నడిపిస్తారు. ఇందులో ఏమీ లేదు. ఏమన్నా ఉన్నట్లయితే 2 సంవత్సరాలు ఇప్పటికే తేలాల్సి ఉండే. ఏమీ లేదు కాబట్టి ప్రతిరోజు సిట్టు పిలవడం, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఒప్పుకో, కేటీఆర్ పేరు చెప్పు, హరీష్ రావు పేరు చెప్పని చెప్పడం తప్ప ఇంతవరకు 2 సంవత్సరాలు వాళ్ళు బయట పెట్టింది ఏమీ లేదు. ఏ కోర్టులు కూడా ఇంతవరకు కూడా వాళ్ళకి ఫేవర్లో ఇవ్వలేదు. అంటే డైవర్షన్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అసలు? ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మా యొక్క నైతిక స్థైర్యం దెబ్బతీయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇలా కోడైకొస్తున్నారు. పత్రికలు కూడా కోడైకొస్తున్నాయి, అన్ని ఛానల్స్ మీడియా కూడా కోడైకొస్తున్నాయి. భూ కుంభకోణం మీద మిగతా వారిని అన్నింటిలో కూడా ఇవాళ వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళ యొక్క పంచాయతీ ఏందని చెప్పేసి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా